గత ప్రభుత్వము విద్యార్థుల పట్ల, ఉద్యోగాల పట్ల ఏ ఏ ఏ వైఖరిగా ఏ విధంగా వ్యవహరించింది? ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా వ్యవహరిస్తున్నది? గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్‌ని మనందరం గూడా ఏదైతే విద్యార్థులు 1200 మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి, ధర్నాలు చేసి, రాష్ట్ర రోకోలు చేసి, ఉద్యమాలు చేసి మనం ప్రత్యేక తెలంగాణ తెచ్చుకుంటే, ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఏం చేసింది? నిరుద్యోగులకు ఏమన్నా ఇచ్చిందా? ఏమీ ఇయ్యలేదు. అట్లాంటి బీఆర్ఎస్ గవర్నమెంటు విద్యార్థులకి, నిరుద్యోగులకు అన్యాయం చేసినందుకు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు గానీ, విద్యార్థులు గానీ బీఆర్ఎస్ గవర్నమెంట్‌ని గద్దదింపి ఏదో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా జీవితాలు బాగుపడతాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నా మాకు ఉద్యోగాలు ఇస్తది. మా జీవితాలు బాగుపడతాయి. మా తల్లిదండ్రులు బాగుపడతారు. మా తల్లిదండ్రుల కళ్ళలో మేము సంతోషం చూస్తామని అందరూ గూడా అనుకోని ఆయన కోటేసి మనం గూడా గద్దె ఎక్కించినాం. గద్దె ఎక్కించిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క రేవంత్ రెడ్డి తీరు ఎట్లుందంటే ఓడెక్కిన తర్వాత ఓడమల్లన్న, ఓడనే తర్వాత బోడమల్లన్న అన్న తీరు ఉన్నది ఆయనది. మనందరికి కూడా తెలుసు. ఏం చెప్పిండు? విద్యార్థులకు 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. ప్రతి సంవత్సరం జూన్ 2వ తారీఖు కొత్త జాబ్ క్యాలెండర్‌ని ఇస్తాం. ప్రతి సంవత్సరం 50,000 ఉద్యోగాలను ఇస్తామని చెప్పి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి యొక్క తీరు మనందరం ఇప్పుడు చూస్తున్నాం. ఎంతమంది విద్యార్థులు ఆయన ఇంకా ఉద్యోగాలు ఇయ్యనప్పటికీ ఆయన ఏం చెప్తాడంటే నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు వస్తున్నాయి. నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వదిలిపెడతా ఉన్నది. విద్యార్థులు ఏం చెప్తున్నారంట ఆయనకి? మేము ఇబ్బంది పడతా ఉన్నాం, చదువుకోలేకపోతా ఉన్నాం రేవంత్ రెడ్డి. నువ్వు జాబ్ల మీద జాబులు ఇస్తే మేము చదువుకోలేకపోతున్నామని ఆయనకు అప్పీల్ చేసుకుంటున్నారట. ఇది ఎక్కడన్నా ఉన్నదా? ఎవరు ముంగటనంటే ముఖం మీద చెప్పుతోని విసురుతారు. విద్యార్థులు ఈ ముచ్చట వింటే ముఖం మీద చెప్పుతోని విసురుతారు. అవునా? మొన్నటికి మొన్న ఓయూకొచ్చిండు. విద్యార్థులకు రీఎంబర్స్‌మెంట్ ఇస్తా, ఓయూకి ఇంత 1000 కోట్లు ఇస్తా, ఓయూని డెవలప్‌మెంట్ చేస్తా, యూనివర్సిటీలను డెవలప్‌మెంట్ చేస్తా, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ పెడతా అవన్నీ చెప్పిండు. ఏం చేసిండు? ఇప్పటికి కూడా దాదాపుగా 18 రోజులు అయితుంది. ఇప్పటికి కూడా జియో రిలీజ్ అయ్యి దాని యొక్క ఏ కమిటీ కూడా అనౌన్స్ కాలేదు. ఏం కాలేదు. ఇప్పటికి గవర్నమెంట్ వచ్చి ప్రత్యేక తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుందన్న. ఇప్పటికి కూడా యూనివర్సిటీలల్లో ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ లేదు. ప్రతి యూనివర్సిటీలో 30% కంటే తక్కువ ప్రొఫెసర్లతోని యూనివర్సిటీలు నడుస్తున్నాయి. దీనికి ఈ వైఖరిని ఏమనుకోవచ్చు మనం? ఎంత సిగ్గుచేటు! ఇంత పెద్ద యూనివర్సిటీలల్లా, విశ్వవిద్యాలయాలల్లా, యూనివర్సిటీలల్లా ప్రొఫెసర్లు లేకపోతే విద్యార్థులు ఏమైతారు? వాళ్ళ జీవితాలు ఏమైతారు? ఇవి ఏ ఒక్క గవర్నమెంట్ అయినా ఆలోచిస్తుందా? ఆలోచించనప్పటికీ మేము ఇది చేసినాం, అది చేసినాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పి మీడియాల ముంగట ఈయన మీడియా ముంగటికొచ్చి విద్యార్థుల గురించి మాట్లాడడం గానీ, విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పకుండా ఏం చెప్తాడు? ఆయన వచ్చిన ప్రతిసారి మీడియా ముంగటికొచ్చి మేము కేసీఆర్‌ని అది చేస్తాం, ఇది చేస్తాం, ఫామ్ హౌస్ పంపిస్తా, ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, వాడేం చేసిండు, అరే నువ్వు వాడేం చేసిండు, వీడేం చేసింది కాదు భయ్, నువ్వేం చేసినావు విద్యార్థుల కోసము, తెలంగాణ కోసం ఏం చేసినావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇంకొకటి రైతులకు రైతు బీమా ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం అని చెప్పి ఎగగొట్టి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, అది ఇస్తామని చెప్పి ఇవన్నీ కథలు చెప్పిర్రు. అవునా? ఇప్పుడేమి రైతులు వడ్లు పెట్టి సరిపడా నిరుద్యోగులకి ఇట్లే అన్యాయం చేస్తే ఏం చేస్తారు? నిరుద్యోగులకన్నా ఇదే వైఖరిగా మీ గవర్నమెంట్ ఇప్పటికి ఇట్లనే పోయిందనుకో, మేమేం చేయాలో మాకు తెలుసు. విద్యార్థులకు ఏం చేయాలో విద్యార్థులతో పెట్టుకుంటే గవర్నమెంట్లు కూలిపోయిన రోజులు ఉన్నాయి. విద్యార్థులతో పెట్టుకుంటే ఏం చేయాలో విద్యార్థులకు తెలుసు. మేము కూడా విద్యార్థులతో పెట్టుకుంటే నువ్వు ఏదైతే పూటకు ఇట్లా ఉద్యోగాలు చెప్పి నిన్ను కూడా గద్దె దింపని ఎక్కువ సమయం లేదు. నువ్వు ఇట్లనే ఉద్యోగాలు లేకుండా ఏం లేకుండా ఇట్లనే చేసుకుంటూ పోయినావు అనుకో, నిన్ను నీ గవర్నమెంట్ని గద్దె దింపి బొంద పెట్టే బాధ్యత విద్యార్థులు అయితే చూసుకుంటారన్న.